అసలు ఏం జరిగింది? రిషి గతం మర్చిపోవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామండి. కాలేజ్ ఫంక్షన్ రోజు శైలేంద్ర రిషి బ్యానర్స్ కట్టించి రిషి కూడా వస్తున్నాడు అని స్టూడెంట్స్ని నమ్మిస్తారు కదా. స్టూడెంట్స్ అందరూ కూడా రిషి సార్ వస్తున్నారు అని నమ్ముతారు కదా. ఎలా అయినా సరే స్టూడెంట్స్ గొడవ చేయకుండా ఆపాలి, రిషి సార్ని ఎలా అయినా తీసుకురావాలి అని చక్రపాణి గారికి ఫోన్ చేసి రిషిని తీసుకురమ్మని చెప్తుంది కదా. చక్రపాణి గారు రిషిని తీసుకువస్తూ ఉండగా రౌడీలు అటాక్ చేసి చక్రపాణి గారిని తలపైన కొట్టి రిషిని తీసుకువెళ్తూ ఉంటారు. హే, ఎవరు మీరంతా? నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు? మిమ్మల్ని ఎవరు పంపించారు అని రిషి అడుగుతూ ఉంటాడు. రిషిని తీసుకువెళ్తూ ఉంటే నోరు మూసుకుని కారులో కూర్చో అని తీసుకువెళ్తూ ఉంటారు కారు దగ్గరికి. అంతలో ఒక ఆటో డ్రైవరు ఇదంతా చూసి తన్నెవరో బలవంతంగా తీసుకువెళ్తున్నట్టున్నారు, తను ఎలా అయినా కాపాడాలి అనుకుని ఇంకా ఆటో డ్రైవరు ఆ రౌడీల దగ్గరికి వచ్చి రిషిని కాపాడి రిషిని తన ఆటోలో తీసుకువెళ్తూ ఉంటాడు. వెనకాల రౌడీలు ఆటోని వెంబడిస్తూ ఉంటారు. సమయానికి వచ్చి కాపాడారు, చాలా చాలా థ్యాంక్స్ అండి అని అంటాడు రిషి ఆటో డ్రైవర్తో. సార్, మీరు ఆపదలో ఉన్నారు, నేను కాపాడాను, మనిషిగా నా ధర్మాన్ని నిర్వర్తించాను. ఈరోజు నేను చేసిన మంచి పని వల్ల ఎప్పుడో ఏదో ఒకరోజు నా కుటుంబానికి మేలు జరుగుతుంది. మనిషిగా ఇంతకన్నా మనం ఏం చేయగలం సార్ అని అంటాడు ఆటో డ్రైవరు. మీరు భలే మాట్లాడుతున్నారు, మీ పేరేంటి అని అంటాడు రిషి. నా పేరు రంగా సార్ అని అంటాడు ఆటో డ్రైవరు. అలా మాట్లాడుతూ అద్దంలో నుంచి చూస్తాడు రంగా. సార్, వాళ్ళు మనల్ని ఇంకా ఫాలో అవుతున్నారు సార్, ఎవరు సార్ వాళ్ళు అని రంగా ఆటోని స్పీడ్గా నడిపిస్తూ ఉంటాడు. ఏమో రంగా గారు, నాకు తెలీదు అని అంటాడు రిషి. అదేంటి సార్, మీకు తెలియకపోవడం ఏంటి అని అంటాడు రంగా. నాకు తెలియని శత్రువులు నన్ను వెంటాడుతున్నారు, మా మావయ్య గారిని తల మీద కొట్టి నన్ను తీసుకువెళ్తున్నారు, నేను బాగోలేని స్థితిలో నన్ను ఇలా వెంబడిస్తున్నారు, సమయానికి మీరు వచ్చి కాపాడారు, మా మావయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అంటాడు రిషి. ఓ అవునా, నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తానండి, మనం వెళ్ళే దారిలో ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది, అక్కడికి క్యాబ్ వచ్చేస్తుంది, మీరు క్యాబ్లో మీ మావయ్య గారి దగ్గరికి వెళ్ళండి అని అంటాడు రంగా. ఓ మీకెందుకండి శ్రమ, నేను వెళ్తానులే అని అంటాడు రిషి. అయ్యో అలా అంటారేంటండి, రౌడీలు వెంబడిస్తున్నారు, ఇప్పుడు మీకు చాలా ప్రమాదం, మిమ్మల్ని సేఫ్గా క్యాబ్లోకి ఎక్కించిన తర్వాత నేను వెళ్తాను, అప్పటి వరకు మీరు ఆటో దిగడానికి వీల్లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ప్రమాదకరమైన మనుషుల్లా ఉన్నారు అని అంటాడు రంగా. అలా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు రంగా. వెనకాల రౌడీలు వెంబడిస్తూనే ఉంటారు. క్యాబ్ అతను రంగాకి ఫోన్ చేసి సార్, మేము లొకేషన్లో ఉన్నాము అని చెప్తారు. సార్, క్యాబ్ వచ్చేసిందంట, సిగ్నల్ అవతల వైపు ఉందంట, మనం సిగ్నల్కి దగ్గరలోనే ఉన్నాము, వెళ్ళిపోతున్నాం సార్, మీరేం టెన్షన్ పడకండి అని రంగా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. సిగ్నల్ దగ్గరికి వచ్చేటప్పటికి రెడ్ లైట్ పడుతుంది. ఇంకా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే రంగా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో అటు నుంచి లారీ ఒకటి వచ్చి ఆటోని ఢీకొడుతుంది. పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. జనాలందరూ గుమిగూడతారు. ఆ రౌడీలు సిగ్నల్ దగ్గరికి వచ్చేసరికి రే యాక్సిడెంట్ అయిందిరా, జనాలందరూ గుమిగూడారు, ఇప్పుడు వెహికల్స్ వెళ్ళడం చాలా కష్టంలానే ఉంది అని అంటారు సిగ్నల్ దగ్గర రౌడీలు. అన్న, నేను వెళ్ళి కనుక్కొస్తానన్నా అని ఒక రౌడీ దిగి అక్కడికి వెళ్ళి కనుక్కుంటాడు. ఏదో ఆటో యాక్సిడెంట్ అయింది బాబు, ఇద్దరు ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు, బ్రతికినట్టు లేరు, చనిపోయినట్టున్నారు అని అంటారు. ఇంకా రౌడీ ఆ వార్తను తీసుకొచ్చి మిగతా రౌడీలకు చెప్తారు. అయితే మనం ఫాలో అయిన ఆటోయే యాక్సిడెంట్ అయ్యిందిరా, అయితే చనిపోయి ఉంటారు, ఇక మన పని తప్పింది, మనం వెళ్ళిపోదాం, నడవండి, ఇక్కడుంటే మనకే చాలా ప్రమాదం అని అక్కడ నుండి రౌడీలు వెళ్ళిపోతారు. యాక్సిడెంట్ చూసిన వ్యక్తులు అంబులెన్స్కి ఫోన్ చేస్తారు. అంబులెన్స్ వచ్చేస్తుంది. అంబులెన్స్లో ఇద్దరిని కూడా ఎక్కించి ట్రీట్మెంట్ జరుపుతూ ఉంటారు. రిషికి గాయాలు మాత్రమే అవుతాయి. రిషి స్పృహలోనే ఉంటాడు. రంగా మాత్రం ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. హాస్పిటల్కి తీసుకొచ్చేసిన తర్వాత రంగాకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. రిషికి గాయాలు తగలడంతో కట్లు కడతారు. రంగాకి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే రిషి రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలో డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, తనకి ఎలా ఉంది? ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను భరిస్తాను, ప్లీజ్ తనకి ఏం కాకుండా తనను కాపాడండి అని అంటాడు రిషి. పేషెంట్కి మీరేమవుతారు, బంధువులా అని అంటారు డాక్టర్ గారు. కాదండి, 1 గంట ముందు పరిచయం మాత్రమే అని అంటాడు రిషి. సారీ సార్, మా ప్రయత్నం మేము చేశాము, తన తలకి బలమైన గాయం తగలడం వల్ల బ్లడ్ లాస్ బాగా అయింది, అందుకే తనని బ్రతికించలేకపోయాము అని అంటారు డాక్టర్ గారు. ఇంకా రిషి షాక్ అయిపోతాడు. ఏంటి డాక్టర్ మీరు అనేది, తను అని అంటాడు రిషి. అవును సార్, తను చనిపోయారు అని అంటారు డాక్టర్ గారు.
తన పాకెట్లో ఫోన్ ఉంది. ఆ ఫోన్ నుండి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వస్తూ ఉంటారు. బాడీని వాళ్ళకి అప్పగిస్తారు అని అంటారు డాక్టర్ గారు. సార్, వాళ్ళకి అతను చనిపోయారని చెప్పారా? వాళ్ళు తట్టుకోలేరు కదా సార్ అలా చెప్తే అని అంటాడు రిషి. అలా ఎలా చెప్తామండి? యాక్సిడెంట్ అయింది, రమ్మని చెప్పాం. వచ్చిన తర్వాత బాడీని అప్పగిస్తాం అని అంటారు డాక్టర్ గారు. మా పరిచయం గంట ముందు మాత్రమే జరిగింది, కానీ నన్ను కాపాడి మానవత్వంతో తన ప్రాణాలని వదిలాడు అని రిషికి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటాడు. అంతలో రంగా కుటుంబం అక్కడికి వస్తుంది. రంగా బామ్మగారు ఏడుస్తూ ఉంటారు. రంగా, నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా? నీ తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఎంతో ప్రేమగా నిన్ను పెంచుకున్నాన్రా. ఈ ముసలి వయసులో ఈ మాటలు వినడానికేనారా నేను బ్రతుకున్నది? నిన్ను ఈ పరిస్థితుల్లో ఎలా చూడగలనరా? నీకు యాక్సిడెంట్ అయింది అని వినగానే నా గుండె పగిలిపోతుందిరా. ఈ పరిస్థితిలో నిన్ను ఎలా చూడాలా అని నాకు ధైర్యం చాలట్లేదురా. అన్నీ నువ్వే అయ్యి పోషిస్తున్నావు కుటుంబాన్ని. ఇప్పుడు నీకు యాక్సిడెంట్ అయితే మన కుటుంబాన్ని ఇంకెవరు పోషిస్తారా? ఆ దేవుడికి జాలి లేదురా. మన కుటుంబం పైన కక్ష కట్టాడు. అందుకే మనతో ఇలా ఆడుకుంటున్నాడు. నేను వృద్ధాప్యంలో ఉండగా నిన్ను ఇలా చూడడానికేనారా బ్రతుకున్నది అని రంగా నానమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విని రిషి చలించిపోతాడు. ఇంకా బామ్మగారు ఇప్పుడే ఇంత బాధపడుతుంటే రంగా లేడనే విషయం తెలిస్తే ఇంకెంత బాధపడతారో, కుమిలిపోతారు, కృంగిపోతారు. నన్ను కాపాడిన రంగా కుటుంబానికి నేను అండగా నిలవాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. రిషికి ఒక ఆలోచన వస్తుంది. ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు రిషి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు రిషి. డాక్టర్ గారు షాక్ అయిపోతారు. ఏంటి రిషి గారు మీరు చెప్పేది? ఇట్లా చేయడం అసంభవం అని అంటాడు. ప్లీజ్ డాక్టర్, నన్ను కాపాడడం కోసం చాలా రిస్క్ చేసి తన ప్రాణాల్ని కోల్పోయాడు. తన కుటుంబాన్ని చూసుకోవడానికి ఇప్పుడు ఎవరూ లేరు. ఆ బామ్మగారిని చూస్తుంటే నా మనసు ద్రవించిపోతుంది. ఈ పరిస్థితుల్లో తను లేడు అని తెలిస్తే ఆ బామ్మగారు ఏమైపోతారో అని భయంగా ఉంది. రంగా లేడు అనే విషయం తెలిస్తే బామ్మగారి గుండె ఆగిపోతుంది. నా వల్ల ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన వారవుతారు. ఆ పాపం నాకొద్దు డాక్టర్. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేను బ్రతికున్నా బ్రతికలేనట్టే అవుతుంది. ప్లీజ్ డాక్టర్ అని అంటాడు రిషి. రిషి గారు, మా పిల్లలు మీ కాలేజీలోనే చదివారు. మీరంటే మాకు చాలా గౌరవం ఉంది. అలా అని మీరు చనిపోయినట్టు రిపోర్ట్స్ ఇచ్చి రంగా ప్లేస్లోకి మిమ్మల్ని పంపించాలి అంటే చాలా రిస్క్తో కూడుకున్న పని. కానీ మీరు ఒక ప్రాణాన్ని కాపాడాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి అనే సదుద్దేశంతో ఇలా చేయమంటున్నారు కాబట్టి మీకోసం ఈ పని చేస్తాను రిషి గారు అని అంటారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటాడు రిషి. కానీ మీ వాళ్ళందరూ అని అంటాడు డాక్టర్ గారు. పర్వాలేదు సార్, నా అవసరం అక్కడ కన్నా వీళ్ళకే ఎక్కువ ఉంది. కొన్ని పనులు చేయాలి అనుకున్నప్పుడు కొన్ని బంధాలకు దూరంగా ఉండాలి అని అంటాడు రిషి. యాక్సిడెంట్లో ముఖం గుర్తుపట్టలేనంతగా అయిపోవడం వల్ల రంగాకి ప్లాస్టిక్ సర్జరీ చేశాము అని రంగా కుటుంబ సభ్యులకు చెప్పి రంగా ప్లేస్లో రిషిని అప్పగిస్తారు డాక్టర్స్ రంగా కుటుంబ సభ్యులకి. రంగా ప్లేస్లోకి రిషి వెళ్తున్నాడు కాబట్టి రంగా ఎలా ఉంటాడో రిషికి తెలియదు కాబట్టి యాక్సిడెంట్లో బలమైన గాయం తగలడం వల్ల తలకి రంగా అన్నీ మర్చిపోయాడని తనని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తారు డాక్టర్సు. ముఖం మారితేనే నా మనవడు క్షేమంగా ఉన్నాడు అని రంగా నానమ్మ రిషిని ఇంటికి తీసుకువెళ్తుంది. అలా రంగా ప్లేస్లోకి రిషి వెళ్తాడు. చనిపోయిన రంగా ప్లేస్లోకి రిషి చనిపోయినట్టు రిపోర్ట్స్ ఇచ్చేలా చేస్తాడు రిషి. అలా రంగా ప్లేస్లోకి రిషి, రిషి ప్లేస్లోకి రంగా అలా వెళ్తారు. అలా ఒకరోజు రిషి హాస్పిటల్కి వచ్చి రంగా డెడ్ బాడీని తీసుకుంటాడు. రంగా డెడ్ బాడీని తీసుకువెళ్ళి దహనం చేస్తాడు. దహనం చేస్తూ, రంగా, నేనెవరో నీకు తెలియపోయినా పరిచయమైన గంటలోనే నాకు ఆత్మీయుడవయ్యావు. నా ప్రాణాలను కాపాడి నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. ఇక నుండి నీ కుటుంబానికి అండగా నేనుంటాను. ఇప్పటి నుండి నేను రిషిని కాదు, రంగాని అని అంటాడు. అలా రిషి రంగాల అక్కడే ఉండిపోతాడు. వసుని, మహేంద్రని చూడాలని ఉన్నా, రావాలని ఉన్నా రాలేని పరిస్థితి. అక్కడ వాళ్ళకి అండగా నిలబడాలి, వాళ్ళకి తోడుగా ఉండాలి అని ఇంకా రంగాల అక్కడే ఉండిపోతాడు. డాక్టర్స్ రంగాకి గతం గుర్తులేదు అని చెప్పారు కాబట్టి బామ్మగారు అందరూ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు రంగాని. మీరేమనుకుంటున్నారు? రిషిని అనుకుంటున్నారా? వేరే వ్యక్తి అనుకుంటున్నారా? రిషికి నిజంగా గతం గుర్తులేదు అనుకుంటున్నారా? గతం గుర్తుండి నటిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.